గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. డే 2 సిటీలో. ఇప్పుడైతే మేము నాసిక్ వెళ్తున్నాం. నాసిక్ కి వెళ్ళాలంటే ఇక్కడ క్యాబ్ ఇక్కడ నుంచి టాక్సీలు అవి చాలా ఉన్నాయి. డైరెక్ట్ డ్రైవర్లు మనం మాట్లాడుకున్నా పర్వాలేదు, మధ్యలో ఏజెంట్లు ఉంటారు. మనం ఇండివిజువల్ గా వెళ్ళాలనుకున్నా ఓకే, లేదంటే షేరింగ్ ఉంటది. షేరింగ్ ద్వారా వెళ్ళాలంటే మనకి నాసిక్ లో ఉన్న ప్లేస్లన్నీ తిరగడానికి కొంచెం అంటే లేట్ అవుతుంది అన్నమాట. మనతో పాటు వచ్చే వాళ్ళు అందరూ వచ్చే వరకు వాళ్ళు గైడ్ అనేది తీసుకెళ్లరు. తర్వాత అమౌంట్ అయితే తక్కువ ఉంటది షేరింగ్. మన ఇండివిజువల్ గా వెళ్తే ఏంటంటే మనం అన్ని కరెక్ట్గా చూడడానికి ఉంటుంది అన్నమాట, కంగారు పడకుండా. దీనికి కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది. నాసిక్ వెళ్ళడానికి ఎంత తీసుకున్నారు బాబా? నాసిక్ టోటల్ మేము 4 మెంబర్స్ 3000 తీసుకున్నారు. అది 4500 చెప్పారు. ఏసీ ఏసీ వితౌట్ ఏసీ ఒకటి చెప్పారు. ఏదైనా 200 డిఫరెంట్ చెప్తున్నాడు అంతే. నార్మల్ గా పిల్లలు ఉన్నారని ఇంక ఏసీ ఇచ్చేసాం. 3000 తీసుకున్నారండి. మనం తగ్గేసి మనం పార్కింగ్ చేయాలి, అడుగుతూ ఉండాలన్నమాట. అప్పుడు మనకి వాడు ఏదన్నది చెప్తారు. 4000 వాళ్ళు అయితే స్టార్టింగ్ అమౌంట్ ఎక్కువే చెప్తారు, ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి. వాళ్ళకి లాంగ్వేజ్ వాళ్ళకి తెలుగు రాదనుకుంటాం, కానీ తెలుగు అయితే బాగా వచ్చు, బాగా అర్థం అవుతుంది వాళ్ళకి. మాట్లాడేటప్పుడు మాత్రం వేరే మాత్రం ఆడండి పక్క, ఎందుకంటే చాలా ఎక్కువ అమౌంట్ చెప్తారు వాళ్ళు. 4000 చెప్పారండి. 3000 వచ్చారు ఫైనల్ కి విత్ ఏసీ. ఓకే, ఇప్పుడైతే నాసిక్ ది బ్లాగ్ చూద్దరు కానీ. అందరం కలిసి మా బావ, మా చెల్లి, మా ఆవిడి, మా పిల్లలు, మా డ్రైవర్ అందరం కలిసి నాసిక్ వెళ్తున్నాం. उधर जाके आप लोग मेरा हाथ से देख रहे पूरा। देखो मेरा भाव पीछे देख रहे। बाबा क्या देख रहे? हमारा हिंदी बहुत अच्छा रहेगा, बात करने का भी सुनने की. షిరిడి టు నాసిక్ మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యిందండి. మేము ఎర్లీ మార్నింగ్ 4కే లేచాం అండ్ ఎవరు టిఫిన్స్ చేయలేదు. టిఫిన్స్ కోసం అనేసి ఒక ప్లేస్లో ఆగాము. చీపెస్ట్ రేట్లు ఏమి లేవు ఇందులో. 340 అంట. పనీర్ అంగారా, పనీర్ లాజ్వా 300 అంట. వెజ్ దావా 320. నా బూందీ రైతే బావా అయితే దాకెళ్ళిపోదా 100 రూపాయలు బూందీ రైతే అండి. बूंदी सांबर కలిపి వెజ్ మంచూరియా ఉన్నాయండి. ఏదైనా 300, స్టార్టర్ ఏమో 200, టిఫిన్స్ ఏమో 100. ఏదైనా టిఫిన్ 100 రూపాయలు టిఫిన్ స్టార్ట్ అయిపోవాలి. నాకు పన్నీర్ మంచూరియా గ్రేవీ కావాలి. 200 రూపాయలు చెప్తే చెప్పండి. తీసుకొచ్చా వాటిలో పైసలు పైసలు లేనప్పుడు ఫోన్ పే కడతా బాయ్. వాటర్ బాటిల్ చెప్పాను కదా, 20 రూపాయలు మాత్రమే. విత్ మినరల్స్, విత్ మినరల్స్ బాబా. లోకల్ మేడ్ కాదు, అటల్ మేడ్. నాకు చెప్తే చెప్పండి, నాకు అది కావాలి. మినిమం బాగా డబ్బులు లేదు. వెళ్ళప్ప ఇందులో పని చేస్తాం, జాయిన్ అయిపోతున్నాం. నువ్వేమో పాత్రలు తోడుకుంటాం, నేనేమో పాత్రలు వాష్ చేస్తాం. ఇది తీసుకొచ్చాడు మీ ఆయన. నాకు అది చెప్తే చెప్పాలి. అందుకే సింగల్ ఇడ్లీ పెడుతున్నాను కదా, మంచి సింగల్ ఇడ్లీ చాలా. అదే కావాలి, బటర్ పన్నీర్ కావాలి. సింగల్ ఇడ్లీ తినేసి సరిపెట్టేసుకున్నాం మీ కోడిగా. సాయంత్రం ఏమో మిగిలిపోయిన పులిహోర ఉంది కాబట్టి తినేస్తాం. డస్ట్బిన్ లో 5 కేజీలు ఉండించుకోవచ్చు. ఇప్పుడు ఎవరు తినేస్తారు రోజు? మా అమ్మ నాన్న దగ్గర కలుపుతావు కదా పులిహోర, తింటా ఏమవుతుంది. వాడి అమ్మ తీసుకొచ్చి ఎంత దూరం తీసుకొచ్చి అని తిండానికి తీసుకోమంటే ఎలాగ ఇదైపోతున్నాయి బాబు. నువ్వు మరి దోశలు చెప్పాను చాలా, ఆనియన్ దోశలు, మసాలా దోశలు ఇంకేం తినేస్తే నేను చెప్పు ఆనియన్ దోశలు ఒకటి ఎక్కడ దొరుకుతుంది. 8 దోశలు చెప్పాము. ఆడు ఎంత పప్పు ఇలా చేసి ఇలా తిప్పుతాడు. ఆడినోడు మరి ఎలా పెద్ద దోశ చేయరా నాకని చెప్పి, ఎలా చిన్న దోశ పర్సనల్ కదా తీసుకు
బిజినెస్ ఒకటే ప్లేట్ పూరి ఒకటి సాంబార్ ఇడ్లీ ఒకటి ఇంకా 10 ప్లేట్లు ఇక్కడ 10 ప్లేట్లు మనిషికి ఒక్కొక్కటికి ఒకటే నీవు 10 మంది తినేది 10 ప్లేట్లు అదే మొత్తం దగ్గర ఎక్కువ ఉంటుంది ఒకటే బాబా నాటి చూడడానికి లేదు నాస్తా తిన్నందుకు వచ్చినట్టు. ఇంకా టిఫిన్స్ రేట్ చూస్తే అక్కడే సగం ఆకలి చచ్చిపోయిందండి. దోశ 70 రూపీస్ అంట. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కానీ ఆ దోశ చూసిన తర్వాత ఇది 70 రూపీస్ అనిపించింది. చూడండి ఎలా ఉందో అది. పేపర్ దోశ అంటే వెంటనే తప్పించి ఎప్పుడు చూడలేదు. పేపర్ అంటే పేపర్ కన్నా దారుణంగా ఉంది అదైతే. చూసారు ఎలా ఉందో. మా అన్నయ్య అయితే గాలి ఇట్లేదని స్పీకర్లో యూస్ చేసుకుంటున్నారు దాన్ని. అలా ఉంది. టిఫిన్స్ తర్వాత మా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యిందండి. మేమైతే ఫస్ట్ ముక్తిధామ్కి వచ్చాము. యాక్చువల్గా ఇది ఏంటంటే ప్యాకేజ్ కింద మాట్లాడుకున్నాం అన్నమాట. వాళ్ళు ఫస్ట్ ముక్తిధామ్ ఒకటి, సెకండ్ రామ్కుండ్ అండ్ థర్డ్ పంచవతి అండ్ ఫోర్త్ త్రయంబకేశ్వరం. ఈ 4 ప్లేస్లు మనకి చూపించడానికి వాళ్ళు 3000 అయితే తీసుకున్నారు. అండ్ ఇదేనండి ముక్తిధామ్. చూసారు కదా టెంపుల్ ఎంత బాగుందో. అండ్ లోపలికి కెమెరా అయితే అలౌ చేయలేదండి. చాలా స్ట్రిక్ట్గా చెప్పారు కెమెరాస్ నాట్ అలౌడ్ అనేసి. అండ్ ఫొటోస్ కానీ ఏమి తీసుకోకూడదని చెప్పారు. అయితే మేము వీడియో షూట్ అయితే చేసాము. అండ్ ఇక్కడ మా పాప మా బాబు ఆ గంట కొట్టడానికి వాళ్ళ డాడీతో కుస్తీలు పడుతున్నారు. క్రౌడ్ అయితే చాలా ఉందండి. అండ్ లోపల టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. ఒక మనకి ఎదురుగా కనిపిస్తుంది సీతారాములు అండ్ పక్కన అమ్మవారు ఉన్నారు. ఇంకా చాలామంది దేవుళ్ళు అయితే ఉన్నారు అక్కడ. సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, మనకి శివపార్వతులు సంబంధించినవి ఇంకా చాలా అయితే ఉన్నాయి లోపలికి టెంపుల్స్. రికార్డ్ చేయడానికి అయితే అవ్వలేదండి, ఎందుకంటే మొబైల్స్ నాట్ అలౌడ్. సో మ్యాక్సిమం ఇంతవరకే కవర్ చేయగలిగాం మేము. ఇక సెకండ్ ప్లేస్ అయిన రామ్కుండ్కి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా, ఇదే రామ్కుండ్. అండ్ ఇక్కడైతే మేము మోసపోయామనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ టైం షిరిడి వచ్చిన వాళ్ళకైతే మాత్రం పక్కా క్యాబ్ డ్రైవర్ల దగ్గర బుక్ అయిపోతారండి. ఎందుకంటే వాళ్ళకి ఈ ట్రిప్పుల గురించి ఏమి తెలియదు కాబట్టి, ప్లేస్ల గురించి జీరో నాలెడ్జ్ కాబట్టి పక్కా వాళ్ళు ఏం చెప్తే అది మనం చేయాల్సిందే. ఎందుకంటే ఆ ప్లేస్లు ఏంటన్నది మనకి అసలు ఐడియా ఉండదు. అండ్ ఇక్కడి నుంచి అయితే క్యాబ్ డ్రైవర్ ఇంకా ఆటో మాట్లాడుకోవాలని చెప్పాడన్నమాట. అక్కడి నుంచి ఆయన చూపించాడంట. మనం ఆటో మాట్లాడుకొని వేరే ఇంకా పంచవతికి వెళ్ళాల్సిన రామ్కుండ్ అండ్ పంచవతి మాత్రం ఆటో డ్రైవర్ మాట్లాడుకొని వెళ్ళాలన్నమాట. అది కూడా వాళ్ళే మాట్లాడేశారు, ఎందుకంటే వాళ్ళకి కమిట్మెంట్లు ఉంటాయి కదా. సో ఆటో డ్రైవర్ను కూడా వాళ్ళే మాట్లాడారన్నమాట. మనకి ఆ ప్లేస్ అంతా తిప్పి చూపించడానికి ఆటో డ్రైవర్ మనకి 300 తీసుకున్నాడు మొత్తం. 300 తక్కువే కదా అనేసి అని అనుకుంటున్నారు మీరు. అసలు ఆ 300 కూడా అవసరమే ఉండదు, ఆటోయే అవసరం ఉండదు. ఎందుకన్నది మీకు లాస్ట్లో చెప్తా. అండ్ కనిపిస్తుంది కదా, ఇదే రామ్కుండ్ అండి. ఇక్కడ మనం ఎవరైనా పెద్దవాళ్ళకి పిండ ప్రదానం అది చేయాలి అని అనుకుంటే ఇక్కడ చేస్తారు. ఇక్కడ డ్రైవర్ అయితే ఆ ప్లేస్ యొక్క విశిష్టత ఏంటన్నది చెప్తున్నాడండి. అదే మీకు చెప్పాను కదా, మనం చనిపోయిన వాళ్ళు, మన ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ వాళ్ళకి పిండ ప్రదానం అన్నది చేస్తే మంచి జరుగుద్ది అనేసి, వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి అనేసి చెప్తున్నారన్నమాట. మ్యాక్సిమం అందరూ అదే చేస్తున్నారు అక్కడ. అండ్ లోపల కూడా చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అండ్ అది కూడా చూద్దురు కానీ. ఇప్పుడు మీకు కనిపిస్తున్న టెంపుల్స్ అన్నీ కూడా ఈ ప్లేస్ మొత్తం రైనీ సీజన్లో మనకి వర్షాకాలంలో నాసిక్కి వరదలు వస్తాయనేసి మ్యాక్సిమం చూస్తారు కదా, గోదావరి వరదలు వచ్చినప్పుడు ఫస్ట్ మునిగిపోయే ప్లేస్ ఏదైనా ఉందంటే ఇదే. ఇప్పుడు కనిపించే ఈ టెంపుల్స్ ఏవి కూడా వరదలు వచ్చినప్పుడు మొత్తం
మునిగిపోయి ఉంటాయి. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసి ఉంటే ఈ టెంపుల్స్ ఏవి కూడా మనకి గోపురం వరకు మునిగిపోయే ఉన్నాయి. నేనే షాక్ అయ్యా ఆ వీడియో చూసినప్పుడు. అరే మేము వెళ్ళిన ప్లేసేనా ఇది అనేసి అనుకున్నమాట. ఇక్కడ అయితే మేము ఆ గోదావరి తల్లికి అయితే నమస్కారం చేసుకున్నాం. ఇంకా అక్కడికక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయండి. ఇంకా ఆ టెంపుల్స్ అన్నీ దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని పైన ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందంటండి. వెళ్ళి రావడానికి ఈజీగా ఒక 1 అవర్ పడుతుంది అన్నారు. అండ్ టైం సరిపోదనేసి మేమైతే ఇంకా అమ్మవారిని అక్కడ మెట్ల దగ్గర నుంచే దండం పెట్టేసుకున్నాము. మొత్తం పంచవడిదేనా? ఒకటిది ఫస్ట్ థర్డ్ ఫోర్త్ పంచవడి అంటే ఇది సెకండ్, ఇది థర్డ్, ఫోర్త్, ఇంకా థర్డ్ ప్లేస్ అయిన పంచవతికి అయితే మేము వచ్చామండి. అండ్ ఇక్కడ నాసిక్లో మీరు ఎక్కడ చూసినా మీకు టెంపుల్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ పంచవతిలో కూడా చిన్న చిన్న టెంపుల్స్ దగ్గరలోనే మనకి వాక్వే డిస్టెన్స్లోనే అన్ని టెంపుల్స్ కనిపిస్తాయి. అండ్ మీరు చూస్తుంది అర్ధనాగేశ్వరులేండి, శివపార్వతులు. ఈ టెంపుల్కి దగ్గరలోనే సీతారాములు వనవాసంలో ఏం జరిగింది అన్నది ఒక చిన్న మ్యూజియం అయితే ఉందండి. దానికి ఎంట్రీ టికెట్ కూడా ఉంది, 1 రూపీ అండి. పర్ హెడ్కి 1 రూపీ. అండ్ ఇక్కడ కూడా మొబైల్ ఎలా చేయనో లేదో అయినా సరే ఎలాగోలాగా షూట్ చేశారు ఆయన. అండ్ ఇంకా అక్కడి నుంచి మనకి ప్రతీదీ ఉంది. వనవాసం టైంలో లేడీ రావడం కానీ, రామరాసుడు సీతమ్మ వారిని తీసుకెళ్ళడం కానీ ప్రతీదీ అయితే అక్కడ ఉంది. అండ్ ఇక్కడ నుంచి బయటికి వస్తే అక్కడ గోశాల కూడా ఉందండి బ్యాక్ సైడు. ఇంకా ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి బ్యాక్ సైడ్ అంతా ఇవి ఉన్నాయన్నమాట. మొత్తం నాసిక్ మొత్తం ఇదే ఉందండి. మేబీ అక్కడ ఈ కలాకండ్ అనేది ఫేమస్ అనుకుంటా. టేస్ట్ కూడా చాలా బాగుంది. తీసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు. చూస్తున్నారు కదా, లేడీస్కి అయితే పండగనే చెప్పుకోవాలి. ఇక్కడ దొరకందంటూ ఏమీ లేదండి. షాపింగ్కి అయితే పండగ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చూస్తున్నారు కదా, ఈ లోపల కూడా చిన్న టెంపుల్ ఉందండి. అక్కడ కనిపిస్తుంది సీతారాములు. ఇంకా మేము కూడా సీతారాముల దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ అయితే శివాలయం అండి. చూసారు కదా, చాలా చిన్న టెంపుల్ అయినా సరే జనం మాత్రం చాలామంది ఉన్నారు. మాకు వెళ్ళడానికే ఒక 20 మినిట్స్ పట్టిందండి. అదే శివుని దర్శనం చేసుకోవడానికి 20 మినిట్స్ అయితే పట్టింది. మా వారు కూడా శివయ్యని దర్శనం చేసుకున్నారండి. ఇంకా మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా మేము మోసపోయామనేసి. ఏమీ లేదండి, మనకి అంటే ఈ షిరిడి నాసిక్ ఫస్ట్ టైం వచ్చాం కదా, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళని బాగా క్యాచ్ చేసుకుంటారండి ఈ డ్రైవర్స్. ఏంటంటే యాక్చువల్గా మేము ఎక్కడైతే దిగామో అక్కడికి దగ్గరలోనే ఈ ప్లేస్లన్నీ ఉన్నాయి. అది యాక్చువల్గా మనం నడుచుకొనే వెళ్ళొచ్చు, నడుచుకొని ఇవన్నీ చూడొచ్చు, అక్కడక్కడే ఉన్నాయి. మనకి ఇది ఫస్ట్ టైం కాబట్టి మనం ఎంతో దూరం ఏమో అనుకొని ఆటోని బుక్ చేసుకున్నాం. నిజానికైతే అది మనం చూసి నడుచుకొనే వెళ్ళి రావచ్చు అన్నమాట. ఫైనలీ త్రయంబకేశ్వరం అయితే వచ్చేసామండి. మేము షిరిడి ట్రిప్ అనుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ ప్లేస్ని చూడాలి అని అనుకున్నది మాత్రం ఈ త్రయంబకేశ్వరమే. ఎందుకంటే గోదావరి జన్మస్థలం అన్నది ఇక్కడే ఉందండి. సో దాన్ని ఎలా అయినా సరే మేము చూడాలనేసి అని అనుకున్నాము. ఫైనలీ అయితే వచ్చాం. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. ఇదేనండి బ్రహ్మగిరి హిల్స్. మన గోదావరి జన్మస్థలం అనేది దీనిపైనే ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయింది మా జర్నీ. కొండ
ఏదోలా ఈ పర్వతం ఎక్కేద్దామని ఇప్పుడే స్టార్ట్ అయ్యాం పైకి. పర్వతం పైకి ఎక్కుదామని ట్రై చేద్దామని స్టార్ట్ అయ్యామాట అండి. చూద్దాం ఎంతవరకు ఎక్కగలమో, ఎంతవరకు కవర్ చేయగలమో చూస్తాం. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందన్నమాట అండి. అందరూ ఆవేశపడిపోవడం. మా లక్ష్మి చూడండి బాబు, అయిపోయిందా ఇంకా ఉందా? అయ్యో కర్రటిచ్చువా, గాంధీ గారు ఆయుధం ఇలా ఉపయోగపడింది. చెప్పానా చాలా కష్టమని అని. మరే నలిగిపోద్ది మామూలుగా కాదు. ఇంకెంత పైకి ఎక్కాలంటేనండి మేము చూపిస్తాను చూడండి. అదిగోండి చాలా 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 ఇది పరిస్థితి. ఎక్కేస్తాను ఏదోలాగా పైకి గోదావరి నదిని పాయలు పాయలుగా చూసేద్దాం అనుకున్నది మా వైపు. పాపం ట్రై చేస్తున్నాం. ఓకే లేదనంటే ఇంకా అంతే, అక్కడితో మళ్ళీ రిటర్న్కి పర్వాలేదు, ఈజీగా వచ్చేయచ్చు. ఎక్కడమే కష్టం. ఓకే సార్, ఓకే ఓకే ట్రై చేస్తున్నాం ఈ కర్రతో పాటు మేము కూడా. ఇంతవరకు హైట్ ఎక్కాము. ఆ వ్యూని ఒకసారి చూడండి. మేము పైన ఉన్నాం, ఇప్పుడు కింద నుంచి. అదిగోండి అంతవరకు వచ్చాం. అక్కడి నుంచి ఇంతవరకు వచ్చాం. చాలా వరకు ఎండ ఉన్నది కానీ చల్లదనం ఏమనిపించట్లా. మేము 3:15 ఆ టైంకి స్టార్ట్ అయ్యామండి. పైకి 5 to 6 hours. ఎక్కడమే కష్టం, దిగడం ఈజీ అని అంటారు. ఎక్కడమే 3 hours పడుతుంది అంట. చూద్దాం ఎంతవరకు ట్రై చేయాలో అంతవరకు ట్రై చేస్తాం. ఇందుకే మొబైల్స్లో ఛార్జింగ్ కూడా లేదండి. ట్రై చేస్తాం. స్టార్టింగ్ కదా ఫ్రెండ్, మా హస్బెండ్ కొంచెం హుషారుగా ఉన్నారు, అందుకే టెంపుల్ రన్ చేసినట్టు పరుగులు పెడుతున్నాడు. కొంచెం పైకి వెళ్ళాక ఆయనకి ఓపిక అయిపోద్ది. చాలా ఆవేశం వచ్చేస్తుందండి బాబు. కష్టపడి ఎక్కినట్టు ఉంది పరిస్థితులు. మా వైఫ్ చూడండి బాబు, మా లక్ష్మి బ్యాక్ సైడ్ నుంచి ఎలా వస్తుందో. ఒక 50 మెట్లు 40 మెట్లు ఎక్కేసరికి ఆవేశం వచ్చేస్తుంది. మగవాళ్ళకు కొంచెం పర్వాలేదు కానీ లేడీస్ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. చూడండి పాపం ఎక్కడో బండికి బ్రేక్లు వేసుకుంటూ వస్తుంది. ఇప్పుడే ఒక వాటర్ బాటిల్ హ్యాండ్ వేది తగిలించుకొని వస్తుందని చూస్తుందో లేదు తను. నేను పైకి వెళ్తున్నానని చెప్పేసి వచ్చేసాను. చూడలేదు ఇంకా, వచ్చేస్తుంది ఇదిగో చూడండి. ఇంకా ఆవేశంగా వస్తుంది పాపం. చూసింది కవర్ చేసావు కొంచెం, నువ్వు వస్తావా అని ఇక్కడ బ్రేక్ వేసా. మధ్యలో ఎలాగా తాగినందుకు ఏవో ఉన్నాయండి. లెమన్ వాటర్ ఇస్తున్నారు. వాటర్ బాటిల్స్ ఉంటున్నాయి, ఏది కావాలంటే అది. అలా పెద్దవాడి లెమన్ వాటర్ ఏదో తాగాను. అదే మన ఇంట్లో నిమ్మకాయన షుగర్ కలుపుకుంటాం కదా, ఆ వాటర్ ఇస్తున్నారు. గ్లాస్ 20 రూపీస్, వాటర్ బాటిల్ కూడా 20 రూపీస్. కూలింగ్ లేవు, లైట్ అయితే కుండలో పెట్టిన వాటర్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట. ఓకే మళ్ళీ ఏం చెప్తావు? వాటర్ ఉండాలి, వాటర్ దొరుకుతుంది. వాటర్ కంపల్సరీగా ఉండాలని. ఆడవాళ్ళకి అయితే కొంచెం బాగా ఇబ్బంది, కష్టపడి ఎక్కలే. అబ్బాయిలు అయితే అడుతూ పడితే ఎక్కొచ్చు. చిన్న మిస్టేక్ చేసాం, అదేంటన్నది వీడియో ఎండింగ్ చెప్తాం. మొత్తం క్యూ లైన్ అంతా వెళ్ళే లైన్, పైకి వెళ్ళాల్సిన లైన్ అంతా బ్లాక్ అయిపోయింది, వెళ్ళట్లేదండి. ఏందనేది రీజన్ అడిగితే పోలీసులు పైన ఆఫ్ చేస్తున్నారు, వర్షం పడేలాగా ఉంది, దానివల్ల మీరు పైకి రాకూడదు అని చెప్పేసి అంటున్నారంట. మరి వీళ్ళు వెళ్దామని తక్కువ మందిని పంపిస్తున్నారు అని అంటున్నారు. చూడండి అక్కడ ఉన్న మనుషులు అసలు ఆగిపోయారు మొత్తం. వెళ్ళనందుకు కూడా అవట్లా. ఒక లైన్ వెళ్ళేవాళ్ళు, ఒక లైన్ వచ్చేవాళ్ళు. వెళ్ళే లైన్ అంతా బ్లాక్ అయిపోయింది. ఆ పాయింట్, అక్కడ పాయింట్ చూడండి. మనుషులంతా అక్కడలా వెయిటింగ్లో ఉండిపోయారా. అదిగో అన్న, చాలా లైన్ అంతా ఆగిపోయింది, ఎక్కడికక్కడ కదలలే. ఇక్కడ ఏమన్నా రెస్ట్ తీసుకున్నారు శుభ్రంగా. ఎందుకురా బాబు
పైకి వెళ్ళేసరికి అయిపోద్దానని, ఓపిక అంతా లేదని లైన్ అంతా వెళ్ళాల్సిన లైన్ అంతా ఆగిపోయేది. ఈ స్టెప్స్ ఎక్కేసరికి చాలా ఓపిక ఉండాలండి, చాలా ఓపిక ఉండాలి. కర్రలు పట్టుకొని ఉన్నారు, మేము కూడా కర్ర పట్టుకొని ఉన్నాం. ఆ కోతులు వస్తాయంట, కోతులు వచ్చి మీదకి ఇబ్బంది పెడతా ఉంటాయంట, చేతులు ఏమైనా ఉంటే లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారంట. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఏం కనిపించట్లే కిందకంట. అన్నా అయిపోయిందన్న సీన్ అన్న. ప్రోగ్రామ్ పెట్టుకుంటాం ముందు డైరెక్టర్ మార్నింగ్ వచ్చి ఇక్కడ దిగిపోయి డైరెక్టర్ పైకి వెళ్ళని ట్రై చేయను. అందుకని మొత్తం చూసి వచ్చి ఇక్కడికి వచ్చారా, బాడీలో స్ట్రెంత్ తగ్గిపోతే కాళ్ళలో ఓపిక తగ్గిపోయి ఇలాగా 60,000కి పట్టుకోవాల్సిన కర్ర ఏమవుద్దంటే 30,000కి పట్టుకోవాల్సి వస్తుంది. షిరిడి నుంచి కదా మనం స్టార్ట్ అవుతాం, ట్రావెలర్స్ని బుక్ చేసుకొని టెంపుల్స్ అన్నీ తిరిగి వస్తాం. ఓన్లీ నాసిక్ ఇక్కడికి రావాలి అంటే మాత్రం డైరెక్ట్గా త్రయంబకేశ్వరం, బ్రహ్మగిరి హిల్స్కి రావాలి. అండ్ అది తప్పించి మిగిలిన ప్లేస్లు మనం తిరిగి ఇక్కడికి వస్తామంటే మన వల్ల కాదు, మనం పైకి ఎక్కలేము. ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చేసి కొండ ఎక్కడం స్టార్ట్ చేస్తే మార్నింగ్ వాకింగ్ చేసినట్టు ఉంటుందన్న, ముందు బాడీలో ఓపిక కూడా తగ్గదు. మీరు అన్నీ చూసుకొని ఇక్కడికి వచ్చారంటే ఒక బటర్ నాన్ చేసే ముందు మైదాని పిచ్చితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది మాట అన్న. కపిలలు ఎన్ని ఉన్నాయో, అవి ఏమనుకుంటున్నారు చూడ్డానికి మీకు ఎలా కనిపిస్తుంది? ఫ్రూట్స్ అనుకుంటున్నారా ఏంటి? కాదండి బాబు, అవన్నీ కబ్బిలాలు. చూసారా ఎలా ఉన్నాయో? నైట్ టైం వేట, డే టైం నిద్ర, అల్లు పెరగని పక్షులు యుద్ధాలు చేస్తాయి ఈ గబ్బిలాలు. బ్యాట్మ్యాన్